హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ యువర్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే టిప్స్ పాటించాలి. ఇప్పుడు హ్యాండ్కి ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. కింద క్రాస్లు అవి ఉన్నట్లయితే ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఎంత అయితే ఉందో మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద లోపల ఫోల్డింగ్ కోసం ఒక 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి కింద లోపల ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చి మనకి 4.5 ఇంచెస్ తీస్తున్నాను. మీ పొడవును బట్టి హ్యాండ్ పొడవు తీసుకోవచ్చు. ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో మీరు లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 7 ఇంచెస్ లూజ్ తీస్తున్నాను పైన. ఇప్పుడు పైనుంచి మనం ఒక 2.5 ఇంచ్ తీసుకోవచ్చు. లోతు తీసుకుంటే మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి ఈ విధంగా చంక భాగం లోతు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఈ మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్లో కూడా క్రాస్ అనేది కట్ చేసుకోండి. మన మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే అక్కడ వరకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇవి 2 హ్యాండ్స్కి కూడా లోపల రైట్ సైడ్ వేసుకొని రాంగ్ సైడ్ అనేది పైకి డ్రా చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడి నుంచి లోతు అయితే ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా కట్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్గా వస్తుంది చంక భాగం లోతు అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.